ఇప్పుడు ఈ వీడియోలో మన అపార్ట్మెంట్ ఏమైందంటే ఉత్తరం రోడ్డు ఇది. రోడ్డు కూడా బాగుంది. ఇది 10 ఇచ్చారు. ఇది వచ్చి 5 ఇచ్చారు. 8 అడుగులు ఇచ్చారు తూర్పుని. ఇక్కడ కూడా 8 అడుగులు ఇచ్చారు. ఇక్కడ కూడా 5 ఇచ్చారు. కింద సెట్ బ్యాక్స్ అన్ని బాగానే తీశారు. దీన్ని డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, ఇదో త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయింది. కావాలితే డబుల్ లేకపోతే త్రిబుల్ ఎలా కావాలితే అలా చేసుకోవచ్చు. అన్నీ బాగున్నాయి. లోపల గదులు కూడా చాలా బాగా వచ్చినాయి. ఇంట్లెషన్ బాగుంది. అన్నీ బాగున్నాయి. దీనికి చిన్న చిన్న మార్పులు, కిటికీలు అంతే, అవన్నీ బాగున్నాయి. కానీ ఇక్కడ తీసుకున్న స్థలం అయితే ఏదైతే ఉందో ఆ స్థలంలో దోషం ఉంది. అది ఎక్కడ అన్నది మీకు చూపిస్తాను. ఈ స్థలం తీసుకున్న యజమాని గారు ఒకరి పేరున ఉంది. స్థలం అంతా 150 ఉంది. అలా వచ్చి 65 ఉంది. ఇది వచ్చి 60 ఉంది. స్థలం చాలా బాగుంది. ముఖ్యంగా ఈ రెండు కలిపేశారు. దీనికి సెంటర్ని ప్లహార తీసి దేనికి అది ఎడగొట్టుకొని దీని కాంపౌండ్ వాల్ దీనికి, దీని కాంపౌండ్ వాల్ దీనికి చేసుకొని వాడుకుంటే చాలా బాగుంటుంది. ఆయన స్లాబ్ కూడా కలిపారు. చాలా దోషం. ఉత్తరం రోడ్డు ఉంది. ఉత్తరం రోడ్డు నడక చాలా మంచిది. అయినా సరే ఈ అపార్ట్మెంట్ కొనుక్కున్న వాళ్ళకి ఉద్యోగాలు మారటం, బదిలీ అవ్వటం, ఆదాయం సరిపోకపోవడం, ఖర్చులు పెరిగిపోవడం జరుగుతుంది. రెండాటికి కలిపితే ఎల్లాకారం వచ్చింది. ఎల్లాకారంలో ఈశాన్యం అసలు లేదు. ఇక్కడ పూర్తిగా జీరో ఈశాన్యం. ఇటుకి ఈశాన్యం ఉంది, మొత్తం ఈశాన్యం ఉంది. కానీ ఇక్కడ ఈశాన్యం మొత్తం అంతా కలిపి మన ఈశాన్యం మొత్తం కుంటుపడింది. స్థలానికైనా ఈశాన్యం మొత్తం జీరో అయిపోతే ఇందులో అపార్ట్మెంట్ కట్టినా, ఏ బిల్డింగ్ కట్టినా ఇందులో ఉన్న యజమానికి ఎవరికైనా సరే రాణించదు. అపార్ట్మెంట్లో చూడటానికి పైకి చాలా బాగా కనిపిస్తుంది. స్థలాన్ని ఎప్పుడైతే 2 భాగాల కింద విడదీసి పేర్ల మీద ఉన్నా సరే, దేనికి అది విడదీసి 2 పేర్ల మీద ఉన్నా ఎవరికి ఈశాన్యం వాళ్ళకి వస్తుంది. అంటే ఇప్పుడు ఈ స్థలానికి ఉత్తరం వాడుకోవాలి, ఈ అపార్ట్మెంట్కి పడమడ వాడుకోవాలి, గేట్ పెట్టి వాడుకోవాలి. ఈ అపార్ట్మెంట్కి వెస్ట్ వాడుకోవాలి, ఈ అపార్ట్మెంట్కి నార్త్ వాడుకోవాలి. ఇలా దేనికది వాడుకుంటే ఇక్కడ మళ్ళీ మనకి ఖాళీ వదులుకోవాలి. ఇది 60 ఉంది కాబట్టి ఇక్కడ కనీసం ఒక 10 తీసుకొని ఇక్కడ రోడ్డు తీసుకొని దీనికి వాడుకోవాలి. ఇలా రోడ్డు తీసుకొని ఇందులో వాడుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో ఉన్న వాళ్ళకి బాగుంటుంది. ఇక్కడ ఖాళీ లేదు. ఉన్న ఖాళీని మొత్తం అపార్ట్మెంట్ కట్టేసి మొత్తం ఇందులోంచి నడక ఇందులోకి ఇచ్చి ఇందులోంచి ఇందులోకి ఇస్తే మొత్తానికి ఇంత స్థలం ఇది ఎవరికి ఉపయోగపడదు, రాణించదు. ఇందులో ఉన్న వాళ్ళు ఉన్న స్థాయి నుంచి అలా కిందకి వెళ్తాం తప్ప పైకి వెళ్ళేది ఏమి ఉండదు. కానీ రాణించే విషయం అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. అనుకున్నట్టు పూజ గది వచ్చింది బాగానే ఉంది అనుకుంటారు, కానీ కింద స్థలంలో దోషం మాత్రం ఎవ్వరూ చూడరు. మాత్రం చాలా ఖచ్చితంగా చూసుకోవాలి. అపార్ట్మెంట్ కొనుక్కున్నప్పుడు చాలా రేటు పెట్టుకుంటారు. అపార్ట్మెంటు కొన్న తర్వాత ఇబ్బంది పడతారు. మనకి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ అవుతుంటాయి. ఇలాంటి అపార్ట్మెంట్లు కొనుక్కున్నప్పుడు ఖచ్చితంగా చూసి తీసుకోండి. స్థలంలో కూడా ఎటువంటి దోషం లేకుండా చూసి తీసుకోండి. అపార్ట్మెంట్ చూపించుకుంటారు, కానీ కింద స్థలం ఎలా ఉంది, ఏంటి, ఎంత విడుతు, ఎంత మొత్తం అపార్ట్మెంట్ మొత్తం మీద ఎంత వచ్చింది, ఏ పక్కన ఎంత ఖాళీ ఉంది, అది మాత్రం ఖచ్చితంగా చూపించుకోండి.